ఇంకొన్ని రోజుల వరకు ఏం తినను, వాటర్ కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదలచుకోలేదు, ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను తాగను అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు హరీష్. హరీష్, మర్యాద మనీష్ ఇద్దరు ప్రియ, దమ్ము శ్రీజల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో మళ్లీ అగ్గ రాజుకుంది. కెప్టెన్ మాట వినాల్సిందేనంటూ క్లియర్గా శనివారం నాటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు తలాడించిన కామనర్లు మరోసారి కెప్టెన్ సంజన మాట వినకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. బిగ్ బాస్ సీజన్లో కామనర్లు సెలబ్రిటీలు కామనర్లరా బిహేవ్ చేస్తున్నారు. అగ్నిపరీక్ష పెట్టి మరీ కామనర్లను హౌస్లోకి పంపింది బిగ్ బాస్ టీం. వీళ్ల తీరు, తల పొగరు చూసి ఆడీస్ అవాకవుతున్నారు. నాగార్జున గారి ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ప్రియ, దమ్ము శ్రీజ మరోసారి రెచ్చిపోయారు. ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ అంటూ కెప్టెన్ సంజన ఏదో చెబుతుంటే శ్రీజ రెక్లెస్ గా ఆన్సర్ ఇచ్చింది. నో కెప్టెన్, తిన్నగా లేకపోతే మేము వినం అంటూ శ్రీజ చెప్పింది. దీంతో దొంగతనం జరిగితే జరగని అట్లా మెయింటైన్ చేద్దాం అని సంజన చెప్పగానే ప్రియ కూడా వాయిస్ రైజ్ చేసింది. ఓహో, ఎవరూ దొంగతనం చేయకండి, మేడం తెచ్చి ఇస్తారు ఫుడ్ అంటూ ఎగతాళి చేసింది. మరోవైపు రాము రాథోడ్ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పుకున్నాడు హరిత హరీష్. కొంతమంది నిజంగా మంచోళ్లు ఉంటారు, కొంతమంది మంచోళ్లలా నటిస్తుంటారు. భరణి అక్కడికెళ్లి సంజన దగ్గర ఓవర్ స్మార్ట్ గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ రాముతో చెప్పాడు హరీష్. ఇంతలో హరీష్ కోసం శ్రీజ ఫుడ్ తీసుకుని వచ్చింది. 2 days నుంచి ఏం తినలేదు, ఏం తినకపోతే నీరసం వస్తుంది అని శ్రీజ చెప్పింది. దీనిక తినను, ఇంకొన్ని రోజుల వరకు ఏం తినను, వాటర్ కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదలచుకోలేదు, ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను తాగను అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు హరీష్. మరోవైపు కామనర్లు ప్రియ, ధీమన్ పవన్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్ తో సంజన మాట్లాడటానికి డిస్కషన్ పెట్టింది. అక్కడ మనీష్ పై ఫైర్ అయింది శ్రీజ. నీకు పనిలేదు కాబట్టి వేరే వాళ్ల పని దోచుకుని నువ్వు పెట్టుకుందామనుకుంటున్నావే కాని అంటూ శ్రీజ చెప్పింది. దీనికి నీ పనే ప్రతిసారి అరవడం కదా అంటూ మనీష్ రెస్పాండ్ అయ్యాడు. దీంతో అందుకే పాయింట్ అవుట్ చేసేస్తున్నారని కార్నర్ కి వెళ్లి ఏడవటం నీ పని అంటూ శ్రీజ ఫైర్ అయింది. ఇక ఓనర్స్ ఫ్రూట్స్ ఇచ్చుకుంటారు, మిగిలిన వాళ్ళు స్టాక్ చెక్ చేసుకుంటారు, నేను వెళ్లి నిలబడి చూడాలా అంటూ ప్రియ పాయింట్ లేవనెత్తింది. ఇక వీళ్ల గొడవ తట్టుకోలేక ఇమ్మాన్యుయల్ దగ్గరికెళ్లి ఎమోషనల్ అయ్యాడు మనీష్. సెల్ఫిష్, రూత్లెస్ ఇడియట్స్ అన్న కామనర్స్ అన్న దానికి వీళ్ళొక గలీజ్ మార్క్. వరస్ట్ కామనర్స్ అన్న వరస్ట్ కామనర్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.